ఏమండి ఈ తవ్వకాల్లో చెంబులు చెంచాలనా ఇంకేమన్నా దొరుకుతాయా? మందు బాటిల్ మాత్రం దొరక. వేస్ట్. ఏమా నిలబడి చూడటమైనా పని ఏమన్నా మొదలెడతారా? మీరు అలా చెప్పేస్తే మొదలెట్టారండి. ఇక్కడ ఏ పూజా పురస్కారం జరగాలన్నా మా బావగారు అమ్మాయి వచ్చి మొదటి కొబ్బరికాయ కొట్టాలి, అప్పుడే మొదలెడతారు. అయితే ఆ గ్రామదేవతని అర్జెంటుగా పిలిపించండి. అదిగో వచ్చేస్తుంది. అమ్మా వెళ్ళి కొబ్బరికాయ కొట్టు. అలాగే నాన్న. రండి సార్, ప్లీజ్ కమ్. ఏర్పాట్లు బాగున్నాయా? నువ్వేం వెనకడబక్క, ఏది కావాలంటే అది, ట్రాక్టర్, లారీ, బుల్డోజర్ ఏదైనా సరే. థ్యాంక్ యూ సార్. మంచి. కళ్ళు కనపడట్లేదా? గుడ్డోడివా? కళ్ళు మూసుకుని నడుస్తున్నావా? తవ్వకాలు మొదలు పెట్టకుండానే అజంతా శిల్పం బయటపడింది. రేయ్ లోపల ఒకటే. సరే మామా, ఆ రోజు హాస్పిటల్ అమ్మాయి కనపడింది అన్నాను చూడు, ఆ అమ్మాయి రా ఈ గ్రామదేవత. అవునా? మరి అదే స్టూడెంటే. అక్కడే ఉన్న అమ్మాయిని ఎత్తుకుంటా అని చెప్పి మమ్మల్ని ఇసుకించేవాడు కదా. ఇప్పుడు చూడు, వెతకపోయితే కాలికి తగిలినట్టు ఇంకెందుకు మా ఆలస్యం ప్రొసీడ్. మేము కూడా ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా తిరిగి కాలికి తగిలిద్దాం చూస్తాం. తవ్వకాలు మొదలు పెట్టకుండానే అజంతా శిల్పం బయటపడింది. తవ్వకాలు మొదలు పెట్టకుండానే అజంతా శిల్పం బయటపడింది. ఉషా, ఏంటే ఎప్పుడు ఎఫ్ఎం రేడియోలా వాగేదానివి అలా ఉన్నావేంటే? అతను ఎలా ఉన్నాడే? అతనా? అతనికే బాగానే ఉన్నాడు, పొలం పనికి వెళ్తున్నాడు. అతను కాదే, సిటీ నుంచి వచ్చాడే. అతనా? సూపర్ గా ఉన్నాడు. కుదిరితే లవ్వాడాలనుంది. ఏయ్ నోర్ ముయ్, చంపేస్తాను. సరే సరే, మ్యాటర్ ఏంటే? మ్యాటర్ చాలా ఉంది, తర్వాత చెప్తాను. నో డౌట్ లవ్ ట్రాక్ మొదలైందే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. మాతోనా? మీతో కాదు, మీ ఫ్రెండ్ తో. దీంతోనా? నాతో నీకు మాట్లాడి పదండి. హలో హలో, ఏంటే ఎప్పుడు అతని గురించి మాట్లాడతావు? అతను కనిపించగానే సీరియస్ అయిపోయావేంటే? పాపం అతను ఎంత బాధపడి ఉంటాడే. పోనీ మేము వెళ్ళి సారీ చెప్పవా? అక్కర్లేదు, మీరేవి సారీలు చెప్పక్కర్లేదు, స్టోరీలు చెప్పక్కర్లేదు. అదేదో నేనే చెప్పుకుంటాను. నోరు మూసుకొని పదండి. హలో. ఏంటి? మీకోసమే వచ్చాను. నా కోసమా? ఎందుకు? అది చెప్పానుగా మీతో మాట్లాడాలని. ఓ అలాగా. అయితే నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో అది 3 మాటల్లో చెప్పు. ఓహో, 3 మాటల్లో చెప్పాలా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చూడు, నాకు నష్టపెట్టడం చేత కాదు, అందుకే స్ట్రైట్ గా చెప్పాను ఐ లవ్ యూ అని. ఇంకా? నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. ఓహో, ఇంకా? ఇదేంట్రా వీడు ఎక్కడి నుంచో వచ్చి ప్రేమ పెళ్లి అంటున్నాడని నువ్వు అనుకోవచ్చు. బట్ నిన్ను హాస్పిటల్లో మొదటిసారి చూసినప్పుడే నిర్ణయించుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. ఇంకా? చూడు, నీకు నా మాట మీద నమ్మకం ఉంటే నీ నిర్ణయం చెప్పు. ఇప్పుడే చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించుకుని రేపు చెప్పు. ఓకే, బాయ్.
బాగా ఆలోచించుకుని రేపు చెప్పు. చిరంజీవి అమ్మా ఉషా, మీరెప్పుడు వచ్చారండి? ఇప్పుడే. ఏమిటి తల్లి ఆ పరధ్యానము? అబ్బే ఏమీ లేదు అంకుల్. ఏమీ లేదు, అంతా మిథ్యా మాయా అనుకునే వయస్సు కాదమ్మా నీది. ఈ వయసులో ఏమీ లేదు అంటే చాలా ఉందని అర్థం. నీ మనసులో మాట నువ్వు చెప్తావా, అతని గురించి నన్నే చెప్పమంటావా? అవును అంకుల్, అతను నాకు బాగా నచ్చాడు. శుభం. మనసులు కలిసిన శుభవేళ. ఇంకా ఎందుకు స్వామి ఆలస్యం? వెంటనే కళ్యాణం. ఉమ్, మీ మాట మీద నాకు నమ్మకం ఉంది, కానీ మా నాన్న పిచ్చిదానా, మీ నాన్న నిమిత్తమాత్రుడు. నా పతిదేవుడు మాట ఇచ్చాడంటే జరిగి తీరుతుంది, అంతే. అవునా? ఉమ్. అయితే నన్ను ఆశీర్వదించండి అంకుల్. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అవును సార్, వర్క్ జరుగుతుంది. ఇంకో 4 డేస్లో పూర్తవుతుంది. సర్వే ఆల్రెడీ అయిపోయింది. సరే సార్, ఓకే. Hey, come. అవును, మీ ఫ్రెండ్స్ ఎక్కడా? వాళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకు కానీ మన సంగతి ఏం ఆలోచించావో చెప్పు. ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉంటారు? మన కథ తేలే వరకు మన గురించి ఏం ఆలోచించావు? ఏంటిది? అదేంటో నీకెందుకు కానీ మన సంగతి ఏం ఆలోచించావు చెప్పు. నేను చూడొచ్చా? అలా కాదు. ఏమైంది? సడన్ గా మూడు మార్చావేంటి? ఏమీ లేదు, ఉషా, ఏంటో చెప్పు. మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి గురించా, ఫస్ట్ నైట్ గురించా? ఆ జోకులే వద్దు. మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఏ సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టినాళ్ళు పెళ్లిళ్ళు ఫస్ట్ నైట్లు చేసుకోరా? అది నాకు తెలీదు. మా నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి. ఒప్పుకుంటే మన పెళ్లి మీ నాన్న చేస్తాడు, లేకపోతే మనమే చేసుకుందాం. అంటే లేపుకుపోతావా? అది మీ నాన్నతో మాట్లాడిన తర్వాత చెప్తాను. హ్మ్. ఆ మాట్లాడేదేదో తొందరగా మాట్లాడు, అర్థమైందా? ఇవన్నీ పెళ్లి తర్వాతే. ఏ ఉషా, ఉషా, తథోం తథోం తదిగిణతోం 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 తథోం తథోం తదిగిణతోం 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 తథోం తథోం తదిగిణతోం తథోం తథోం తదిగిణతోం తదిగిణతోం తథోం తథోం తదిగిణతోం 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 తథోం తథోం తదిగిణతోం తథోం తథోం తదిగిణతోం తదిగిణతోం తథోం తథోం తదిగిణతోం తథోం తథోం తదిగిణతోం తథోం తథోం తదిగిణతోం తదిగిణతోం. ఏమైందమ్మా? నాకేం అర్థం కావట్లేదు. ఎలా అర్థమవుతుందమ్మా? మనసంతా నందగోపాలుడి ఆలోచనలతో నిండిపోయింది. ఇక నీకు సంగీతమే వస్తుంది, నృత్యమే వస్తుంది. ఇప్పుడే వస్తానండి. ఏంటమ్మా? తక్ దెన్ తై. ఏంటి కదా? నీకు తెలుసు కదా. నాకేం తెలుసు? మన ఇద్దరి కదా. అంత కథ ఇక్కడ లేదు, కానీ తమరు వచ్చిన పనేంటో చెప్పండి. నీకోసమే. ఎందుకు? నీ డాన్స్ చూద్దామని. అయితే నా కోసం కాదన్నమాట. ఏ కోపం వచ్చిందా? మరి కోపం రాదా? నిన్ను ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇప్పుడే నీ మెళ్ళలో 3 ముళ్ళు వేసి. తథాస్తు. మీరెప్పుడు వచ్చారు మాస్టర్? మీ కథ మొదలవక ముందు. ఏమి ఎంతసేపు? వస్తున్నానమ్మా. నీకు కూడా ఏదో పని ఉన్నట్టుంది. అవును మాస్టర్. ఈ పల్లెటూరు పోలీసుల కంటే డేంజర్, వాళ్ళతో పెట్టుకోగా మావా. అది నీ విషయంలో. కర్మ.
అది ఫిగర్. అబ్బా రొట్టు మాకు మావా రుద్ది రుద్ది వీపు మంట పడుతుంది. చే ఎంతసేపు రుద్దుతో నీ దరిద్ర కొట్టి వీపినా మరి ఉండే. నమస్కారం పాపగారు. ఏటండి నాకు నమస్కారం పెడుతున్నారు? నాకు చెరులో స్నానం చేయడం అంటే మహా సరదా. ఒంటరిగా చేయడం అంటే భయం. జంటగా స్నానం చేద్దాం, కొంచెం కంపెనీ ఇస్తారా? ఇస్తానండి. ఇది ట్యాక్సీ. ఓసారి సమ్మక్క సారక్క సీతక్క ఓసారి రామలమ్మ రండి 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 తొందరగా రండి. నీ అక్కలందరూ ఎందుకు? ఓహో, అందరూ కలిపి కంపెనీ ఇస్తారా? అదే మావా గ్రూప్ ఇన్సూరెన్స్ టైపు. 1 by 1 అయితే బెటర్ కదా. అడిగి చూడు. ఏమైందే ఈ దొంగ సచ్చినోడికి కంపెనీ కావాలంట. అమ్మోయ్, అమ్మోయ్. ఏమండి, కొట్టుకోండి. ఏడుగురు గారు డబ్బు లేదు మందు లేదు డ్రై అయిపోయింది గవర్నమెంట్ మందు రేట్లు పెంచేసిందిరా. ఆ? మందే కదా మన ప్రాబ్లం. అటు చూడు, వదిలేనమ్మా ఆ వదిలేనమ్మా బిందెలు నిండా మందు తాగుదా. నేను ముందే చెప్పాను కదా పల్లెటూరు వాళ్ళకి పవర్ ఎక్కువని.